సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమ్మె బాట పట్టారు. ఎన్నో సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న కనీస వేతనం ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా విధులు నిర్వహిస్తూ ఆందోళన చేశారు. అయినా సమస్య పరిష్కారం కానందున ఈ నెల 4వ తేదీ నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు. కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు నిరసన దీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మనోహర్, జావేద్, శివ, నాగరాజు, వెంకటేశ్వర్లు, దానమ్మ, గంగమ్మ, మాధవి, సమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు వెంటనే ప్రజలకు సేవలు అందిస్తున్నప్పటికీ ఆ కార్మికులను రోడ్డెక్కేటట్టు చేసినటువంటి యొక్క ప్రభుత్వాలు వెంటనే దిగి వచ్చి కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలని ఈ సందర్భంగా సార్ వారికి తెలియజేస్తున్నాము. గతంలో కూడా అనేక సార్లు మేము సమ్మె చేశాము. రాష్ట్ర కమిటీ నియమించి ఇంతవరకు న్యాయం చేయనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి వెంటనే ఇంజనీర్ కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి న్యాయం చేసేంత వరకు పోరాడతామని ఈ సమ్మె ముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎం రెడ్డి సార్ గారిని మాట్లాడవలసింది కూడా. అందరికీ నమస్కారం. దాదాపుగా 4 రోజుల నుండి మన కర్నూలు మన మాజీ ఎమ్మెల్యే సార్ వచ్చినారు, శ్రీ ఎస్పీ మోహన్ రెడ్డి సార్ వాళ్ళు ఆహ్వానిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల ఐక్యత, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. నా పేరు వెంకటేష్. నేను ఫిల్టర్పేటలో పంప్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షుడిగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మున్సిపల్ ఇంజనీర్ కార్మికులంతా అనేక సంవత్సరాల నుంచి, దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి ప్రజలందరికీ నిత్యం మంచినీటిని, అదేవిధంగా వీధి లైట్లను, అదేవిధంగా నగరమంతా సుందరంగా ఉంచడం కోసము ప్రజలకు గత 30 ఏళ్ళుగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నందు వర్క్ చేస్తున్నాము. మనము ఈ ఇంజనీరింగ్ వర్కర్స్ 28 రోజులు అవుతుంది మేము స్ట్రైక్ చేయబట్టి. మా ప్రధాన డిమాండ్ వచ్చేసి జీతం పెంచాలని చెప్పి చేస్తున్నాము. ఇది వచ్చేసి 24 గంటలు పనిచేసే వ్యవస్థ ఈ ఇంజనీరింగ్ వ్యవస్థ. నీటి సరఫరా గురించి ఫిల్టర్ బెడ్ నుంచి పంప్ ఆపరేటర్లు డైలీ. నా పేరు సాలరాజు. మేము ఎలక్ట్రీషియన్ విభాగంలో స్ట్రీట్ లైట్ నందు వర్క్ చేస్తున్నాము. 24 ఏళ్ళుగా పనిచేస్తున్నాము. మాకు స్తంభం ఎక్కి పని చేసేటప్పుడు ఏదైనా షాక్ గురైనా మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మున్సిపాలిటీ తరఫున లేదు. మేము కనీస వేతనం అడుగుతున్నాము. మాకు రావాల్సిన హక్కులను మేము సాధించుకోవడానికి సమ్మెలో ఉన్నాము. ఈ 2 రోజులు చూస్తాము. ఈ 2 రోజుల తర్వాత తీవ్రంగా ఖచ్చితంగా అన్ని లైట్లు, వీధి లైట్లు ఆఫ్ చేసి చీకటిగా పూర్తి సమ్మెలోకి